హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి, మన లైఫ్ చేంజింగ్ టాపిక్ ఒకటి నేను మీకు ఒకటి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏమీ లేదండి, మన నిర్ణయం మనమే తీసుకోవాలి. అంటే నేను చెప్పేది, ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే అవన్నీ మిమ్మల్ని తోసిపుచ్చేమని కాదు. సలహాలు ఇచ్చినా, వాళ్ళు ఏదైనా మనతో చెప్పినా, మనం ఏం చేయాలి అంటే, ఆ నిర్ణయాన్ని మనం తీసుకుని, నువ్వు ఏది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నావో అది చెయ్యాలి. అంతే తప్పితే, వాళ్ళు చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోయి, లేకపోతే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి, అది అక్కో, తమ్ముడో, అమ్మో, నాన్నో ఎవరైనా సరే, లేకపోతే బయటి వాడో, పక్కింటి వాడో, ఎవ్వరైనా సరే, మనకన్నా పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా సరే మనతో చెప్పారు, మనం చేసేయాలి అని చేసేస్తే, ఎన్ అది కొన్ని కొన్ని సార్లు వర్కౌట్ అవుతుంది. కానీ మాక్సిమం టైమ్స్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు చేతనంటే, నీ వే ఆఫ్ థింకింగ్ వేరేగా ఉంటుంది. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరేగా ఉంటుంది. సో, నువ్వు ఏం చెయ్యాలి? వాళ్ళు చెప్పింది విను. చెప్పింది విన్న తర్వాత నువ్వు ఏం చెయ్యాలో నీ అంతట నువ్వు సొంతంగా ఆలోచించుకుని, ఒక డెసిషన్ తీసుకొని, ఆ డెసిషన్ మీద నిలబడి నువ్వేదో ఒకటి చెయ్యి. నువ్వేం పని చేద్దాం అనుకుంటున్నావో అది చెయ్యి. నువ్వు ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో అది చెయ్యి. ఇప్పుడు మీకొక చిన్న స్టోరీ చెప్తాను. ఒక కూరగాయలు అమ్మేవాడు ఒక మార్కెట్‌లో ఒక షాప్ పెట్టాడు. ఇచ్చట తాజా కూరగాయలు అమ్మబడును అని చెప్పి పెద్ద బోర్డ్ పెట్టి, కిందేమో మంచిగా సెటప్ చేసి కూరగాయలు అమ్ముతున్నాడు. అమ్ముతుంటే వ్యాపారం బాగా జరిగింది. అందరూ వచ్చి కొనుక్కుంటున్నారు. అంతా చేస్తున్నారు. కొన్ని రోజులు అలాగా గడిచిన తర్వాత ఏమైందంటే, వచ్చాడు. ఒకాయన వచ్చి, "బాబు, ఇది ఒక మార్కెట్ కదా! కూరగాయల మార్కెట్ కదా ఇది. ఈ మార్కెట్‌లో ఇక్కడ కూరగాయలే కదా నువ్వు అమ్ముతున్నావు. మళ్ళీ నీ బోర్డు పైన ఇచ్చట కూరగాయలు అమ్మబడును. ఎందుకు ఇచ్చట అని ఎందుకు మెన్షన్ చేశావు?" అన్నాడు. అవును, ఇది వీడేమనుకున్నాడు, ఆ కూరగాయలు కొట్టు పెట్టుకున్నవాడు, అవును, ఇక్కడ కూరగాయలే కదా అమ్మేవి. ఇచ్చట ఎందుకు? తీసేద్దాం అని చెప్పి ఆ ఇచ్చట తీసేసాడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకో ఆవిడెవరో వచ్చి ఇక్కడ ఇలాగ మొత్తం కొనేసుకొని, వంకాయలు, బీరకాయలు అలాంటివేవో కొనుక్కొని, చూసి మళ్ళీ పైకి చూసి, "తాజా కూరగాయలే కదా అమ్ముతున్నావు. మళ్ళీ తాజా కూరగాయలు అమ్మబడడం ఎందుకు?" అనంది. అంటే, అవును, ఇక్కడ తాజా కూరగాయలే గదా! ఫ్రెష్ కూరగాయలే గదా అమ్ముతున్నాం మనం. సో, ఆ తాజా గూడా తీసేద్దాం అని జెప్పి తాజా కూడా తీసేసాడు. దాని తర్వాత మళ్ళీ అలాగే అయింది. ఇంకోళ్ళెవరో వచ్చారు. ఇంకోళ్ళెవరో వచ్చి కూరగాయలు బడునుది చూసారు. చూసి, "కూరగాయలేంటి? కూరగాయలే గదా! ఇది కూరగాయల షాపే కదా! కూరగాయలే గదా అమ్ముతున్నావు. సో, కూరగాయలు అమ్మబడును ఎందుకు?" అని జెప్పి అంటే, అవును, కూరగాయలే గదా అమ్ముతున్నావు అని జెప్పేసి కూరగాయలు గూడా తీసేసాడు ఆ బోర్డ్‌లో. ఇంకా ఓన్లీ మిగిలింది అమ్మబడును. అప్పుడు అలాగే వదిలేసారు. చాలా కొన్ని రోజులయింది. మొత్తం అంతా గడుస్తోంది. గడుస్తున్న తర్వాత ఇంకోడెవడో వచ్చి, "ఏంటయ్యా అమ్మబడును ఇక్కడ? మొత్తం సెటప్ అంతా బాగా చేసావు. కూరలమ్ముతున్నావు, ఏవమ్ముతున్నావు అంతా బానే అమ్ముతున్నావు. కానీ ఇక్కడ ఏమవుతోంది? అమ్మబడును అంటే ఇక్కడ ఏమమ్ముతావు? సెల్ ఫోన్‌లు అమ్ముతావా? లేకపోతే నువ్వు ఇదేంటిది, ఇంకోటేదో అమ్ముతావా? లేకపోతే పళ్ళమ్ముతావా? ఏమమ్ముతావు? అది మాకు తెలియాలి కదా! ఓన్లీ అమ్మబడును అంటే ఎవడికి తెలుసు?" అని అడిగాడు. అంటే అప్పుడు వీడికి కోపం వచ్చేసి ఏం చేశాడు, ఆ అమ్మబడును అనే బోర్డుని మొత్తం అంతా తీసేసి, "మీలాంటి వాళ్ళిచ్చిన పనికిమాలిన సలహా వల్లే నాదిలా అయిపోయింది. అమ్మబడును ఇలాగని" అంటే, అప్పుడు ఎవడైతే వచ్చి అమ్మబడును అని అడిగాడో అతనేమన్నాడు,
అవును, నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. అమ్మబడును అని ఉంది. అమ్మబడును అని ఉంటే నువ్వేం అమ్ముతున్నావో నేను అడిగాను. నీకెందుకు అంత కోపం? ఆ! నీకు ఫస్ట్ నువ్వు క్లారిటీ ఆఫ్ థాట్ తెచ్చుకో అని చెప్పాడు. ఓహో! అప్పుడు అతనేమనుకున్నాడంటే, అవును కదా! నేను, నేను ఎవరెవరి మాటలో విని, ఆ బోర్డ్‌లోవి ఒక్కొక్కటి నేను తీసేసి, నేను ఈయన మీద ఎందుకు అరవడం అని చెప్పి రియలైజ్ అయ్యి, అప్పుడు ఏం చేశాడంటే, మొత్తం, మొత్తం మళ్ళీ ఇచ్చట తాజా కూరగాయలు అమ్మబడును అని చెప్పి, ఈసారి ఎవ్వరేం చెప్పినా వినను. నేను ఫస్ట్ ఏం డెసిషన్ తీసుకున్నానో దానిపైన ఉంటాను అని చెప్పి, ఆ బోర్డుని మళ్ళీ తగిలించి పెట్టుకొని హ్యాపీగా అతని బిజినెస్‌ని బాగా రన్ చేసుకున్నాడు. అది ఆ కథలో ఉన్నది అది. ఆ స్టోరీ. ఏంటంటే నే మీరు మళ్ళీ నేను ఈ వీడియో అంతా చెప్పేసిన తర్వాత మీకు ఆ స్టోరీ ఒకసారి మళ్ళీ ఫస్ట్‌కి వెళ్లి వింటే మీకు దిమ్మ తిరిగిపోతుంది. ఎందుచేతనంటే ఆ కథలో ఉన్న పవర్ అలాంటిది. ఇప్పుడు చదువుకుంటారండి. చాలామంది చదువుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్‌లో చదువుకుంటూ ఉంటారు. అందరూ చదువుతూ ఉంటారు. చదువుతూ ఉన్నప్పుడు ఒకడికి మొత్తం అన్నీ ఎంసెట్ కొట్టేస్తాడు. దాంట్లో ఇంకోటేదో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ కొట్టేస్తాడు. అలా కొట్టేస్తాడు. ఇంటర్మీడియేట్ చదివినప్పుడు ఆ టైం సంగతి చెప్తున్నాను. వాడు కొట్టేసాడు కదా అని జెప్పి, మనం కూడా మొత్తం 6 పుస్తకాలు 6 ఇలా పెట్టేసి, మనం కూడా వాళ్ళలా కొట్టేయొచ్చు అని చెప్పి తెగ చదివేసామనుకో, ఉన్న చదువు పోతుంది. నీ రేంజ్ ఏంటో, నీదేంటో, నీ ఆలోచన విధానాలేంటో అది నీకు తెలుస్తాయి. సో, నువ్వేం చేయాలి? దానికి తగ్గట్టుగా నువ్వు చెయ్యాలి. అది చదువులో. 2 బిజినెస్. నీ దగ్గర రూ. 1,00,000 1,50,000 ఉన్నాయి. పోనీ 2,00,000 అనుకోండి ఉన్నాయి. ఆ 2,00,000తోనే నువ్వు బిజినెస్ చేసుకో. అంతేగాని, "అరేయ్! నువ్వు ఒక 5,00,000, 6,00,000 పెట్టేయి. పలానా బిజినెస్‌లో ఏదో పెట్టేస్తే నీకు ప్రాఫిట్స్ మామూలుగా రావురా. నాకు తెలిసిన వాళ్ళకి ఇంతలా వచ్చేసాయంటే, నీ దగ్గర ఉన్న 2,00,000కి ఇంకో 3,00,000, 4,00,000 నువ్వు ఎవరి దగ్గర నుంచో ఒక కాకమ్మ దగ్గర నుంచో, ఇంకోటి దగ్గర నుంచో తెచ్చేసి అప్పులు చేసి తీసుకొచ్చి, నువ్వు ఆ బిజినెస్‌లో పెట్టి మొత్తం మునిగిపోతావు. వాడెవడో చెప్పింది. నీ సలహా వల్ల. అదే నువ్వు 1,50,000 2,00,000 పెట్టి నీ అంతట నువ్వు, నీ ప్లాన్ నువ్వేసుకొని, నీ అంతట నువ్వు స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యావనుకో, ఈ అప్పులు అవేమీ ఉండవు. పైగా నీకొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరి మాట విని నువ్వు మోసపోయిన వాడివి కాకుండా, నువ్వు సొంతంగా నిలబడిన వాడివవుతావు. నువ్వు హ్యాపీగా నీది నువ్వు చేసుకోగలుగుతావు. కదా! సో, నేనిప్పుడు చెప్పిన మాటలకి, ఫస్ట్ నేను చెప్పిన స్టోరీకి 2 రిలేట్ చేసుకోండి. రిలేట్ చేసుకొని, మీ డెసిషన్ మీదే ఉంచండి. బోలెడన్ని సలహాలు చెప్తారు. అది వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. నీకు వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. వర్కౌట్ అవుతాయి. కానీ ఎవ్రీ టైమ్ అవ్వదు. సో, నీ డెసిషన్ నువ్వేం తీసుకుంటావో అదే ఫైనల్ చేసుకో. దాని మీదే కాన్సంట్రేట్ చేసి, దాని మీదే వర్కౌట్ చెయి. సో, నీ నిర్ణయం నువ్వే తీసుకో. నీ జీవితాన్ని నువ్వే మార్చుకో. ఎవ్వరి మాట వినొద్దు. ఒకవేళ విన్నా, "ఆ! సరేనండి. ఓకే. నేను చూసుకుంటాను." అలా చెప్పి నెమ్మదిగా నువ్వు ఏం చేయాలో అదే చెయి. మంచి సలహాలేవైనా తీసుకుంటే నీకు నచ్చితే అవి ఇంప్లిమెంట్ చేసుకొని నువ్వు దాన్ని బాగా చేసుకో. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన వీడియో. మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ ఇంకోటేంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చేసుకొని ఆ సబ్స్క్రిప్షన్‌ని మళ్ళీ నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినందుకు మళ్ళీ సబ్స్క్రైబ్ కొడుతుంటే సబ్స్క్రిప్షన్ కౌంట్ అనేది తగ్గుతోంది. సో, జాగ్రత్తగా మీరు చూసి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ మీరు చూడండి, ఆదరించండి. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.